వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. హల్లెలూయా. మనం దేవుడి వాక్యాన్ని ఆలకించాలి. దేవుడు మాట్లాడంటే జుట్టు దేని దారుల కంటే ముదురుమైనవంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుని వాక్యము తల్లిపాల కంటే బలమైనది. హల్లెలూయా. మీరు అందరూ జున్ను తిన్నారా? జున్ను ఎప్పుడో తిన్నారా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. జున్ను కంటే బలమైనది దేవుడి వాక్యం. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మనం ఏదో రకంగా ఏదో రూపంలో చదువుకోవడం వల్ల బ్రతుకుతున్నాం. ఈ వాక్యమే, ఆయన మాటలే మనకు జీవనానికి ఆధారం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే 94వ కీర్తన 18వ వచనం మనం ధ్యానం చేస్తే 94వ కీర్తన 18వ వచనం ధ్యానం చేద్దామండి. ఒకసారి చదవండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 94వ కీర్తన 18వ వచనం చాలా చక్కని మాట ఉంది అక్కడ. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచి ఉన్నది. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది. కొన్నిసార్లు మన మూర్ఖత్వము, మన అజ్ఞానము, అనాలోచన, లేకపోతే మన దుర్మార్గము ఏదో. హల్లెలూయా. ఒకవేళ వ్యాపారంలో నష్టము, వ్యవసాయంలో నష్టము, జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు, అప్పులు, తీరని వేదన, మానని రోగము, హల్లెలూయా, కష్టాలు, సమస్యలు, దుఃఖము ఆవరించే హల్లెలూయా. అలాంటి సమస్యల్లో మనం ఏమనుకుంటామండి? దేవుని స్తోత్రం, ఇంక నా పని అయిపోయింది అనుకుంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇంక నన్ను మింగేస్తుంది అనుకుంటాం. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆ కీర్తనకారుడు ఏమన్నాడంటే, నా కాలు జారిన నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. ఇందాక యేసయ్య పర్వతాలు తొట్టిల్లిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నేను విడిచిపెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒక సమస్య నేను తినేది, చంపేది, ఒక నష్టం, ఒక బాధ, ఒక కష్టం, ఒక దుఃఖం, కొన్ని సమస్యలు నీ మీద వచ్చి పడిపోతే అవి నిన్ను ఏం చేసేవు? చీకటి వచ్చిందా అలాగే వెలుగొస్తుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దావీదు గారు అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధల్లో నెమ్మదిచ్చింది. మీరు కీర్తన 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. కీర్తన 9వ అధ్యాయం 9వ కీర్తన, మళ్ళీ అధ్యాయం అంటే మళ్ళీ తప్పు పడతారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 9వ కీర్తన 9వ వచనంలో నలిగిన వారికి ఆయన మహాదుర్గం అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలంలో మహాదుర్గము. హల్లెలూయా, దేవుని మహిమ కదా. నలిగిన వారికి ఆయన మహాదుర్గం అంట. హల్లెలూయా. ఆయన గుండె సిదిరిపోయిన వారిని బాగు చేయవాడు, వారి గాయాలు స్వస్థపరిచేవాడు, పడిపోయిన వాళ్ళు అందరినీ, కుంగిపోయిన వారిని అందరినీ, కుంగిపోయిన వారిని లేవనెత్తేవాడు, అరే పడిపోయిన వారు అందరినీ ఉద్ధరించేవాడు. హల్లెలూయా. ఈరోజు ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే తెలంగాణలో ఆరాధన ఎలా జరిగినట్టునే మైక్లో, అమ్మ ఎవరైనా రావచ్చు ఆరాధనకి, అది అన్ని జనులకి ప్రార్థనా మందిరం, ఎవరు ప్రార్థన చేసుకుంటే వాళ్ళకే మంచిదని మైక్లో చెప్తుంటే, ఇంకా ఆరాధన పరలోక రాజ్యంలో చేసినట్టు చేస్తాం. దేవదూతలన్నింటిలో ఆరాధన చేస్తాం కదా, అలా చేస్తాం. ఆరాధన మంచి ఆరాధన చేస్తాం. హల్లెలూయా. మాటలను బట్టి దేవుడు మన మధ్య నిలబడిపోయి జనాలందరూ వచ్చేస్తారనుకుంటే చౌడావిడ వచ్చింది, చౌడుతో ఉన్న ఆవిడ వచ్చింది, వినిపించిన ఆవిడ వచ్చింది. వినిపించేవాళ్ళు రాలేదు, కనిపించేవాళ్ళు చూడలేకపోతున్నారు. యేసుప్రభుని కనపడలేని గుడ్డోళ్ళు వచ్చి యేసుప్రభు దగ్గర మేలు పొందుతున్నారు. హల్లెలూయా. ఒకసారి ఆవిడ నేను షాప్ పెట్టిన కొత్తలో ఉల్లిపాయలు వచ్చింది. హల్లెలూయా. మాస్టర్ గారు ఉల్లిపాయలు ఇవ్వండి అన్నది. హల్లెలూయా. నేనేమన్నానంటే, అమ్మ ఉల్లిపాయలు ఇస్తాను, ₹5 అమ్మ కేజీ అన్నాను. అప్పటికే చాలా చిరాకులు ఉన్నది. ఊళ్ళో ₹10 ఇచ్చేస్తారన్నారు. అంటే నీకు ఇసిరిసింది. లేదు అప్పుడులో కోపం ఉండేది, బాగా కోపం ఉంటుంది అంటే అప్పుడు విశ్వాసం ఇసిరేసేవాడు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఇసిరిసిన ఉల్లిపాయలన్నీ వెళ్ళిపోతే తినాలి, ఎత్తుకునేవాడు నేనే. కర్మ దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. ఇలా ఆవిడ ప్రార్థనకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన చెవిటోళ్ళకి వినపడేలా చేస్తాడు దేవుడు, గుడ్డివారికి కనపడేలా చేస్తాడు,
గుడ్డోళ్ళు నడిపిస్తాడు, చచ్చిపోయిన వాళ్ళు అందరినీ లేపుతాడు. హల్లెలూయా. ఆయన ఎవరినన్నా బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంటే ఒక్కో 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నలిగిన వారికి ఆయన మహాబలం, దుర్గమగులు ఆపత్కాలంలో ఆయన ఆశ్రయమని మనం చదువుకున్నాం. కాబట్టి దేవుని స్తోత్రం. నా కాలు జారిన నేను అనుకోనగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయావో, నువ్వు ఎప్పుడైతే కృంగిపోతున్నావో, ఎప్పుడైతే నలిగిపోయి జీవితంలో కష్టాలు, సమస్యలు, దుఃఖాలతో ఉన్నావో, అప్పుడు ప్రభు నేను వదలదు. యెహోవా సన్నిధిలో నివసించేవారు ధన్యులు, యెహోవాని నమ్ముకున్నవారు ధన్యులు, యెహోవా యందు విశ్వాసం ఉంచేవారు ధన్యులని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. అని మనం దేవుడు తోడు ఉంటాడండి. యోనా ఏం చేయడం తెలుసా? యోనా గారు దేవుడి మాట అనుకుంటానే హల్లెలూయా వాడకేడు. వాళ్ళు ఏం చేయారు చెప్పండి? ఆ వాడికి ఆ ఉపద్రవం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏం చేయారంటే ఏమీ కూడా జారి పడకుండా ఇతను తీసుకుని సముద్రంలో పడేయారు. సేవకుడే అవునే కదా. సముద్రంలో పడేస్తే ఎక్కడన్నా పడేస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు. డైరెక్ట్ సముద్రంలో విసిరిసేది. హల్లెలూయా. కిందకి వెళ్ళిపోవడం తప్ప ఇంక పైకి రావడం ఉండదు. ఇంక అప్పుడుతో ఇంక సాపర్ క్లోజ్. హల్లెలూయా. అలాంటి సమయంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నది? యెహోవా నీకు మొర పెడుతున్నాను, నా ప్రార్థన ఆలకించేవయ్యా. అయ్యా నేను మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోయినయ్యా, పాతాళపు తలుపులు మూసిపోయినాయి తండ్రి, ఇంక నేను మళ్ళీ ఎప్పటికీ రాలేనయ్యా, అయిపోయింది నా జీవితం, నా మొర ఆలకించయ్యా, ఉపద్రవం వచ్చేసిందయ్యా, సముద్రపు మంచు నాకు తగిలేస్తుందయ్యా, నేను ఎప్పటికీ రాలేనయ్యా అని అయిపోయింది నా తండ్రి అని మొర పెడుతుంటే దేవుడు చేయడండి తన బిడ్డకి కథ తిమింగలాన్ని పంపించాడు. అదే దేవుడు స్తోత్రం. దేవుడు తిమింగలాన్ని పంపించి ఇగో అతను నా సేవకుడు, అతను నువ్వు పలానా కాడ దింపే. తిని దాని నుంచి అంటే పేరు వచ్చిందంట. తిమింగలానికి అసలు దేవుడు పోషించిన సొరుకు జున్నుగడ్డల గట్ట బాగా పెట్టి పోషించిన బాడీ అది. హల్లెలూయా. ఏ లాలీపప్పులో సపరించే ఉన్నాయి కదా. హల్లెలూయా. బాగా దొరికాడు కదా సముద్రంలోనే, తినేలే, తినకుండా నోట్లో పెట్టుకుని ఎక్కడ తింపాలో అక్కడ తినిపిస్తుంది. హల్లెలూయా. సింహాన్ని నోడు మూసాడని మనకు తెలిసేసి ఇప్పుడు. హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప కార్యాలు చదువు ఇప్పుడు తను తీరా మనం జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మనం ఇక్కడ ఇంక వెళ్ళక్కర్లేదు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి నలిగిన నువ్వు ఒకవేళ కాలు జారిపోయిందని నువ్వు అనుకుంటే కనుక ఆయన కృప నీకు బలపరుస్తుంది. నీ దగ్గరికి వస్తాడు ఆయన. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్యకరంగా ఇంకా ఎప్పటికీ రాలేనోడు ఏమయ్యాడండి? మళ్ళీ తిరిగి బ్రతికాడు, మంచి సేవ చేశాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. హల్లెలూయా. ఒకప్పుడు అందరికీ పనికిరానోడే, అలా దేవుడికి పనికిరానోడే, మనుషులకి పనికిరానోడే. హల్లెలూయా. అందరికీ శాపగ్రస్తుడు, కానీ దేవుడు అతను పట్టుకున్నాడు కాబట్టి అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. దేవుడికి అసాధ్యమైంది ఏముంది? దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. ఇలా అన్నానని ఏమనుకోకండి. నాకు ఎప్పుడు గోలిక ఆట ఆడటం కూడా నేను శాత కాదు. నాకు చాలామంది పాపిష్టులు నా మధ్యలో ఉండేవారు, నేను ఎప్పుడు పాపం చేయలేదు. హల్లెలూయా. అలాగని నేను మంచిగా చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నా పితరుడు ఏం చెప్పాడంటే ఆయన గురించి, నా పితరుడు ఒక ఆయన అన్నాడు, ఆయన గురించి ఏం చెప్పాడంటే నేను బేవర్స్గానే చెప్పాడు. హల్లెలూయా. నేను ఆ బేవర్స్ కుటుంబంలోనే పుట్టాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ బేవర్స్ గారి జీవితాన్ని పోషించడం ఎవరో దేవుని స్తోత్రం. ఎంతమంది తాగి కొట్టుకుపోతున్నారో ఆ జిల్ మీద గోళ్ళ మీద కట్ట. హల్లెలూయా. అందులో ఒకడిని నేను. హల్లెలూయా. అలాంటి పురుగు లాంటి బతుకుని ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చాడు యేసుడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది ఉందండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్న ఒక మాట. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు యోనా జీవితంలో అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ హిజ్కియా జీవితంలో ఏమని వచ్చిందండి? హిజ్కియా అసలు మరణకరమైన రోగంతో రాజుగారు ఆయన పడుకున్నాడు కదా, మంచం మీద పడుకుని మరణకరమైన రోగం వస్తే హిజ్కియాకి యెషయా గారు దేవుడు సెలవిచ్చింది ఏంటి? సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకున్నాడు. హల్లెలూయా. నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమంటే హల్లెలూయా.
ఆయన అంటే కన్నీళ్లు విడుస్తూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ గోడ తట్టు తిరిగి ఏడుస్తూ అన్నాడంట, అయ్యా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ప్రవర్తించాను, నీకు అనుకూలంగా నీ దృష్టికి అంత ఎంత యథార్థంగా నడుచుకున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ కృపతోటి అన్నట్టు. మళ్ళీ ఆ ఎస్సీ గారితో మళ్ళీ వెనక్కి పంపించి 15 సంవత్సరాలు ఆయుష్. మరణకరమైన రోగం వచ్చింది, దేవుడి నుంచి సెలవైపోయింది. హల్లెలూయా. అయినా తన భక్తుడి ప్రార్థన ఆలకించి కన్నీళ్లు చూసి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పంపించి. నీవేమనుకున్నావు? నా కాలు జారిపోయింది. హల్లెలూయా. ఏమనుకున్నావంటే నువ్వు నా కాలు జారిపోయిందని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేద్దాం, తన కృప పంపించి బలపరుస్తుంది. వికటమైన ఆయాసం కలిగేసింది ఎవరికే? హిజ్కియా. అది మేలు కింద మారిపోయింది. దేవుడి బిడ్డలకి వచ్చే కీడు మేలు కింద మారిపోతుంది. దేవుని బిడ్డలకి వచ్చేటువంటి కీడు మేలు కింద మారిపోతుంది. ఎవడైనా మనకు కీడు చేయాలనుకున్నా అది మేలు కింద మారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. సిరియలు అంటండి ఐగుప్తు మీద దండొచ్చి, ఎవరో మన ఇశ్రాయేలు మీద దండొచ్చి వచ్చి, ఆయన రాజుగారే దండొచ్చి ఏం చేశారంట, ముట్టడించి ఆహారం ఏం దొరకకుండా. మీకు ఎలా చెప్పాలి? ఒక పావు కేజీ ఇడ్లీ నూనె కానీ పావు కేజీ, హల్లెలూయా, ఇంకా పావు కేజీ కాదు కదా, ఒక 10 గ్రాములు, హల్లెలూయా, ఇంక ఏ పిండి దొరకకుండా చేసేసేదా. హల్లెలూయా. వాళ్ళు మంచి ఆటలతో ఉంది. ఆవిడ వచ్చిందంట, ఈరోజు నీ బిడ్డనిచ్చే అంటే కరువు విషయంలో, అంటే అంత కఠినమైన దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. అక్కడ ఉన్న కరువు వాళ్ళు ముట్టడించడం ఎలా ముట్టడించాడంటే, ఈరోజు నీ బిడ్డను వండుకు తినేద్దాం అన్నారు వాళ్ళు. అసలు ఆడవాళ్ళు అనేది తల్లి బిడ్డను అలా చేసుకుంటారు. అక్కడ ఉన్న పరిస్థితి అలాంటి. ఈరోజు వాళ్ళ బిడ్డను వండుకు తినేసారంట. నెక్స్ట్ డే నీ బిడ్డనివ్వమ్మా, మరి నేను ఇస్తానన్నా, నా బిడ్డని నేను తినేసాను కాబట్టి ఇవాళ ఇవ్వమని అడిగిందంట. అడిగితే వాళ్ళు అన్నారంట, ఏమి ఇచ్చేస్తారండి, మొత్తం గడిపేసుకుంది, పిల్లల్ని ఎవరు ఇచ్చేస్తారు, కూర్చు తినేదాన్ని ఇవ్వట్లేదు. రాజుగారు న్యాయం చేయమని రాజుగారి దగ్గరికి వెళ్ళిందంట. ముందు రోజు పెట్టినిచ్చేసిన ఆవిడ. ఎంత కఠినంగా ఉందో చూడండి. పావు ఎట్ట, పావు అంటే 5 రూపాయలు అంట, గాడి తలకాయ 80 రూపాయలు అంట. అంత భయంకరమైన కరువు సృష్టించేశారు సిరియనులు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అంత బాధపడిపోతున్నారు. హల్లెలూయా. అంత జారిపోయిన పరిస్థితుల్లో హల్లెలూయా ఏమన్నాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజుగారు అన్నారంట, నేను ఎవరి కోసం కనిపెట్టుకోను, దేవుడిది అంతా చేసాడు, నేను ఎవరి కోసం కనిపెట్టుకుంటాను, యెహోవా కృప కొరకు కనిపెట్టుకోవాలి. అలాగే బలపరిచే దేవుడి కృప, దేవుడు కృప బలపరుస్తుంది. దేవుడు అంటే అన్ని నాళ్ళు వదిలేస్తాడు మనల్ని. హల్లెలూయా. చివరి వరకు వదిలేస్తాడండి. హల్లెలూయా. పట్టుకోవడం దేవుడు మనల్ని. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇంకా సేవకుడు ఎలీషా తలకి తీసేయమని చెప్పారంట. హల్లెలూయా. ఎలీషా అన్నాడంట, రేపు ఇదే సమయానికి, హల్లెలూయా, దాన్ని మనం తర్జుమా చేసుకుంటే కనుక ఒక తులానికి, ఒక గాజు ఇంటికి, హల్లెలూయా, 2 సేర్లు పిండి వస్తుంది. హల్లెలూయా. 2 తులాలకి, హల్లెలూయా, 2 తులాల ఇంటికి 8 కేజీలు గోధుమలు వస్తాయి. భయపడొద్దని దైవ సేవకుడు చెప్తే ఆ రాజుగారు సలహాలు ఇచ్చేవాడు మంచిగా లేడండి. హల్లెలూయా. అని అంటాడంట, దేవుడే ఆకాశం తలుపులు తెలిసినా ఇలా జరగదు అన్నాడంట. అలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. హల్లెలూయా. ఎవరో ఒకడు ప్రభు ఉన్నాడు. యుద్ధం యెహోవాదే, సైన్యములకు అధిపతికి యెహోవా. మన దీపం ఆరిపోనివ్వడు. మనం చూడండి, హబక్కూకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష గెడలు లేకపోయినను, చేనులో పైరు లేకపోయినను, హల్లెలూయా, అలాగే సాల్లో పశువులు లేకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. నా దేవుడు నా కాళ్ళు బలపరుస్తాడు, మన మీద నిలబెడతాడు, యెహోవా యందు నేను ఆనందిస్తానని చక్కగా చెప్తున్నాడు. మన సక్సెస్లన్నీ మనకు ఆనందాన్ని ఇచ్చేవి కాదండి. హల్లెలూయా. మన ఆశీర్వాదాలన్నీ మనకు ఆనందం ఇవ్వవు. యెహోవాతోటి ఆయన వాక్యమే మనకు ఆనందం ఇస్తుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో అంటే, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడే చేసినట్టంటే రథాల సౌండ్, ఆ యొక్క ముట్టడేసేసారు కదండి. ఆహారం దానం మొత్తం అని ఇంకా వేరే దగ్గర కూడా తెచ్చారు, ముట్టడేసేసారు. అది వీళ్ళకి ప్రజలు దక్కనిస్తలేదు, ఎందుకంటే ప్రజలనే చంపాలండి. దేవుని స్తోత్రం.
అంత భయంకరంగా మొట్ట తీసేసి పిల్లలు తినేసేలాగా రాజుగారు కూడా గోను పట్ట వేసుకుని పట్ల ఉన్న గోను పట్ట కూడా చింపేసుకున్నాడంట. అంత కష్టంలో హల్లెలూయా దేవుడు తన సేవకుడి ద్వారా ఒక మాట చెప్పాడు. ఏంటి? రేపు మాణిక హల్లెలూయా పిండి రూపాయి ఒక్కింటికి మాణిక పిండి దొరుకుతున్నాడు. హల్లెలూయా దేవుని స్తోత్రం. హల్లెలూయా దేవుని మంచి దేవుని స్తోత్రం. అంటే ఆడు అలా అన్నాడు కదా, ఆ సాలించి అయినా నువ్వు చూస్తాగానే తిన్నామని చెప్పేశారు. దేవుని మహిమ కలిగింది. మన విశ్వాసం లేకపోతే అలాగే కష్ట సమయంలో మనకు కావాల్సిన విశ్వాసమే. దేవుడి విశ్వాసమే మనం నిలబెడతా. హల్లెలూయా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని మహిమ కలిగిన కాదు దేవుడు ఏంటంటే రథాలు గుర్రాల సౌండ్ పెట్టాడంటే తీసుకొచ్చాడంట. హల్లెలూయా రథాలు గుర్రాల సౌండ్ వినిపించాడంట. సిరియనుల దండుపేటలో రథాలు గుర్రాల సౌండ్ వినబడితే వాళ్ళు అనుకున్నారంటండి ఆ సౌండ్ ఎలా పోతుందో తెలిసింది. ఇంకా ఐగుప్తు రాజు ఎవరికో బతినిచ్చి ఇంకో ఇద్దరు రాజులు తీసుకొచ్చేసాడు. ఐగుప్తు రాజును కూడా తీసుకొచ్చేసాడు. ఇది ఒక రాజ్యం ఇంకో రాజ్యం తీసుకొచ్చేసి మన మీద దండి వచ్చేస్తున్నారు. వాళ్ళు వేసుకుంటూ ఉన్న బట్టలు వదిలేసేది. హల్లెలూయా చూడండి భయం అయితే చెప్పులు తీసి పారిపోతుంది చూసారా. వాళ్ళ బట్టలు నగలు ఇవన్నీ వదిలేసి పారిపోయారు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక సమస్తం వదిలేశారు. ప్రాణాలు తగ్గించుకుంటే చాలు ఆ సౌండ్ అలా ఉంది. గట్టిగా ఉరిమింది అనుకోండి ఇంటికి పెద్ద విషయం మర్చిపోతాం మనం. హల్లెలూయా దేవుని స్తోత్రం. ఆ తర్వాత విషయం హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక ఒక ఉరుము సౌండ్కే మా అమ్మమ్మ ఉండేదండి. మా అమ్మమ్మ అర్జున పాల్గొన అని చెప్పి మినపొక్కకి తిరిగేసేది. అప్పటికే 80 సంవత్సరాలు ఉన్నాయి మా అమ్మమ్మ. పడిపోతే ఏం పోయింది? దేవుని మహిమ కలిగిన కాక అయినా సరే ప్రాణాన్ని రక్షించేసుకోవడం కోసం అలా తిరిగేసేది. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. కానీ వాళ్ళు ఇంకా ఆయన ముక్క దొరకలేదు, ఏం దొరకలేదు ఇంకా. హల్లెలూయా మీరు ఒకసారి 2వ అధ్యాయం యోనా 2వ అధ్యాయం 8వ వచనంలో యోనా 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మహిమ కలిగిన కాక వ్యర్థమైన దేవతల మీద లక్ష్యం ఉంచువారు హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక వాళ్ళు కృపాధారాన్ని పోగొట్టుకుంటారని ఉంది. హల్లెలూయా అక్కడ ఏముందంటే వ్యర్థమైన దేవతల మీద లక్ష్యం ఉంచేవారు తమ కృపాధారాన్ని పోగొట్టుకుంటారంట. ఈరోజు అన్ని కుటుంబాలు చూస్తున్నాను. కృపాధారం లేదు వాళ్ళకి. హల్లెలూయా ఆశ్రయం లేదు, ఒక ఆధారం లేదు. క్షణంలో మాయమైపోతుంది. క్షణంలో తలకిందులు అయిపోతున్నారు. క్షణంలో కూలిపోతున్నారు. హల్లెలూయా మనకైతే మన దేవుని కృప ఉంది. మనకు బలపరిచే కృప ఉంది. మనకి దుఃఖం ఉన్నా మళ్ళీ దేవుడు నవ్వించే దేవుడు ఉన్నాడు. గాయమైన స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. చనిపోయేవాడు లేపే దేవుడు ఉన్నాడు. ఎన్నిసార్లు చచ్చిపోయాడు మనం. హల్లెలూయా దేవుడు ఎన్నిసార్లు లేపాడండి మనం. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి దయచేసి ఒక మాట ఆలకించండి. హల్లెలూయా ఆ సౌండ్ ఎప్పుడైతే రథాల సౌండ్ ఆ యొక్క గుర్రాల సౌండ్ వచ్చిందో వాళ్ళు గుండెలు బెదిరిపోయి ఎంత బాధ పెట్టిన మనుషులు. నాకు అదే అనిపించింది. అంత కఠినమైన వాళ్ళు, ఆ కఠినమైన హృదయాలు కూడా ఏమైపోయాయి. అంత భయంకరంగా ఏడిపించిన మనుషులు అంత దుర్మార్గులే. హల్లెలూయా వాళ్ళు ఏంటంటే చూడండి ఏదో బూచి అంట్లోకి పారిపోతారు. అలా పారిపోయారు. దేవుని స్తోత్రం. అంత అమాయకత్వంగా పారిపోయారు. దేవుని మహిమ కలిగిన కాక అప్పుడు అంటే కుష్ఠరోగులు అంటారు. ఊళ్ళో ఉన్న కుష్ఠరోగులు, ఊళ్ళవతలో ఉన్న కుష్ఠరోగులు అనుకున్నారంట ఈ అన్ని సంగతులు వాళ్ళకి తెలియదంట. ఈ యొక్క రథాల సౌండ్లు కానీ ఏంటి అల్లగానాలకి వాళ్ళు అనుకున్నారంట నలుగురిని ఒరే ఇక్కడ ఉన్నది ఆకలి చచ్చిపోతాం, లోనకి వెళ్తే వాళ్ళు చంపేసినా చచ్చిపోతాం, ఒకసారి లోనకి వెళ్ళి చూద్దాం ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి చిన్న ఆశ. ఇప్పుడు చిన్న ఆశ ఉండాలి మంచిగా. హల్లెలూయా ఆశ లేకుండా ఉండకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏదోటి అవుతుంది. హల్లెలూయా తాడపేయడం తెలుసుకోవాలి అంతేగాని అల్లిపోకూడదు కదా. హల్లెలూయా రోగులే కానీ ఆయన మానసిక రోగం లేదు. చాలా మందికి ఆరోగ్యంగా ఉన్న మానసిక రోగం ఉంటుంది. పిరికితనం అనేది జబ్బు ఉంటుంది. హల్లెలూయా వాళ్ళు ఎంత ధైర్యవంతులండి. లోకి వెళ్ళారు అంటే ఎవరో సాహసించలేదు. రాజుగారు కూడా సాహసించలేదు. గోరు పట్ట కట్టుకుని అది కూడా సింపేసి తిరిగేస్తున్నారు. కానీ ఈయన ఏం చేశారంటే ఈ నలుగురు లోనకి వెళ్తే విస్తారమైన ఆహారం, బంగారం, మంచి మంచి వస్త్రాలు కడుపు నిండా తినేసి కొంచెం దాచుకొని బంగారం వస్త్రాలు దాచుకొని ఎంత సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా వాళ్ళు అనుకున్నారంట మనం ఇక్కడ ఊరుగా ఉండడం మంచిది కాదు. ఇది శుభవర్తమానమైన దినం. మనం ఏం చేయాలా? ఇది వెళ్ళి రాజుగారితో చెప్తే ప్రజలందరికీ ఆహారం పెడతాడు. ఎంత కష్టంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళకున్న ఆలోచన చూడండి.
వెళ్ళి వాళ్ళు తిన్నమే కాదు, మళ్ళీ వెళ్ళి రాజుగారి కౌరభ్యతల్లోకి అంటండి అక్కడ ఉన్నటువంటి ఆయన అంటాడంట, లేదు లేదు వాళ్ళందరూ దాక్కున్నారు, చేయిలోకి వెళ్ళి దాక్కున్నారు, మనం అందరం ఆహారం గురించి ఎగబెడితే వచ్చి చంపేస్తారు అన్నాడంటే. లేదు అప్పుడు కూడా ఆడికి చావలేదు కదా, దేవుని మహిమ కలిగింది కాక. అప్పుడు కూడా నెగిటివ్ మాటలే, నెగిటివ్ విశ్వాసం అని. లేదు దేవుడు స్తోత్రం. అప్పుడు అన్నాడు ఇంకొక ఆయన అన్నాడంట, ఇప్పుడు వరకు 3 మంది ఆకలి చచ్చిపోయారు, చాలా మంది ముట్టడించిన చచ్చిపోయారు, చచ్చిపోతే ఒక 5 మంది చచ్చిపోతారు, 5 గుర్రాలు ఇచ్చి పంపించండి అంటే వీళ్ళు వెళ్ళారంట. లేలుయ ఆ చెప్పిన మాట నచ్చి రాజుగారు పంపిస్తే 5 ఆ దండుపేటలోకి వెళ్తుల్లోకి ఎవరు లేడు, వచ్చిందో అవలో కూడా బట్టలు ఉన్నాయంట, బంగారం బట్టలు. లేలుయ వాళ్ళు ఎలా పరిగెట్టారో నాకు అర్థం అవ్వట్లేదు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా, దేవుడు క్షణాల్లో మన పరిస్థితి మారుతుందండి. ఎక్కువ కాలం బాధ పెట్టడం దేవుడు. హల్లెలూయా, ఎక్కువ కాలం శ్రమలు పెట్టడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన దావీదు గంట 10,000 మంది దండెత్తి వచ్చారంట. దావీదు అంట ప్రార్థన, యెహోవా ఈ రోజు నన్ను సౌలుకి అప్పగించేస్తావా అన్నాడంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలా విచారణ చేస్తుంటానంటండి. హల్లెలూయా, ఒక్కసారి మీద పడిపోయే టైం వచ్చింది. హల్లెలూయా, నీకు ఒక్క చిన్న సమయం కూడా లేదు దావీదుకి. హల్లెలూయా, నేను కాలు జారినాను అనుకోనగా యెహోవా కృప నన్ను బలపరుస్తున్నానంటే సౌలు గంట కౌరు వచ్చిందంటే అప్పుడు మూలు కూడా లేదు. ఆ నీళ్ళలోకి మరి ఎలా వచ్చిందో కౌరు. ఒక తీవాడు అన్నాడంట, నీ మీదకి ఫిలిష్తీయులు వచ్చేస్తున్నా అన్నాడంట. ఈ దొన్నంతా అనుకుని పారిపోయాడు. సిటికీలో కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా, మన కన్నీళ్ళు చూసిన దేవుడు మన నవ్వు చూడండి. హల్లెలూయా, మన బతుకులు ఎన్ని కష్టాలు పడుతుంటే సుఖపడే రోజులు రావాలంటారా, ఇస్తాడు, మేలే చేస్తాడు. మన యేసుప్రభు మేలు చేసేవాడు. మన శ్రమ పెట్టినా మనం మేలే చేయడానికి చేస్తాడు. హల్లెలూయా, మనం దుఃఖ పెట్టినా మనకి మంచి చేయడానికి చేస్తాడు. కాబట్టి దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, ఈ జ్యోతుల్లోకి బోళ్ళంత ఆహారం ఉంది. వీళ్ళందరూ వచ్చి నా కుడి పక్కన 1000 మంది పడిన, ఎడం పక్కన 10,000 మంది కూలిపోయినా ఏ అపాయం నాకు భయపడదు. దేవుని స్తోత్రం. అంతగా చూసారండి. ఎంతమంది వచ్చినా దావీదుని ఏం చేయలేకపోయాడు. దావీదే సింహాసనంలో కూర్చున్నాడు, సౌలే సింహాసనం దిగిపోయాడు. హల్లెలూయా, కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏ మేలు కొద్దిపై ఉండదు. ఏ సహాయం చేయకుండా మానడో. నీకు ఎవ్వరూ లేకపోయినా, హల్లెలూయా, నాకు ఎవరు లేరు నువ్వు అనుకోకు, నీకు ఎవరున్నారో సైన్యములకు అధిపతికి యెహోవా ఉన్నాడు. హల్లెలూయా, సుడిగాలిలోనైనా జడివాళ్ళలోనైనా నీ దీపం ఆరిపోదు. నువ్వు దేవుడు వెలిగించే నీ దీపం. హల్లెలూయా, ఎప్పుడు కూడా అపనమ్మకం పడవద్దు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళందరూ వానికి ఒక ఇంటికి. హల్లెలూయా, ఇంకా ఎంత విస్తారమైన ఆహారం మారిపోయింది. నేను నిజంగా ఒక రోజు స్లాబ్ వేస్తుంటే సిమెంట్ ఎంత అనుకున్నారో రేటు 240 రూపాయలు ఎంత అయిపోయింది. 240 రూపాయలు సిమెంట్ కొనలేదు ప్రభు, 110 రూపాయలు పడుతుందంట. అప్పట్లో ఎప్పుడుగానే గొప్ప కదా, ప్రార్థన చేసుకుందాం, అయ్యా సిమెంట్ రేట్ తగ్గించు ప్రభు. అప్పట్లో ఆ విశ్వాసం ఉండేది, ఇప్పుడు ఉన్నది ఆ విశ్వాసం. ప్రార్థన చేస్తే 110 రూపాయలు ఎంత అయిపోయింది తెల్లారి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉంది ఏంటండి? దేవుడు తన కార్యాలు తగిన సమయంలో చేస్తాడు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు కనిపెట్టుకోవాలి, దేవుడి కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. యెహోవా అన్నాడు, ఆయన అన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకో, ధైర్యంగా ఉండు, ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. హల్లెలూయా, ఆయన నీ కార్యము నెరవేర్చును సెలవించడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. వాళ్ళకి ఎంత ఆహారం అండి. హల్లెలూయా, విస్తారంగా పులుసం పొందుకున్నారండి. ఇంకా ఆ పుట్టడించిన తర్వాత ఇంకా బంగారం కూడా కలిసి వచ్చింది. హల్లెలూయా, ఇంకా ఎన్నో అనేకమైన వెండి వస్తువులు, బంగారం వస్తువులు, ఇంకా మంచి మంచి వస్త్రాలు. అసలు వీళ్ళకి ఏమీ లేదు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమన్నాడంటే ఒకడు ఏమన్నాడండి. హల్లెలూయా, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక వరదలు వచ్చి ఆ ఊళ్ళో అన్ని కొట్టుకుని అనుకోండి, అసలు టీవీ లేని కూడా వచ్చి మాకు టీవీ ఉందండి, టీవీ పోయిందండి, ఫ్రిడ్జ్ పోయిందండి. హల్లెలూయా, ఒకడు ఏం చేస్తుంటాడండి. హల్లెలూయా, ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని చెప్తాడు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారండి. దేవుని మహిమ కలిగిన కాక. అలాంటి బ్యాచ్ పోయిపోయారు. హల్లెలూయా, కాబట్టి దేవుడు మేలు ఎలకాల మేలు చేస్తాడు. దేవుని
కీడు చేసే దేవుడు మన దేవుడు కాదు. ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన కాదు.